ఇది తెలుగు మీడియం. రాబర్ట్ హుక్ పల్చని బెండు ముక్కను పరిశీలిస్తున్నప్పుడు అది అనేక చిన్న గదులతో కూడిన తేనె పట్టు పోలిన నిర్మాణం ఉన్నట్లు గమనించాడు. అయితే ఎప్పుడు పరిశీలించాడు ఆయన? 1665లో 1665 సంవత్సరంలో హుక్ తాను స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించి దానికి ఆ చిన్న చిన్న గదులకి కణం అనే పేరు పెట్టాడు. కణం అనేది ఒక చిన్న గది అనే అర్థం గల ఒక లాటిన్ పదం. సెల్ అనేది ఒక లాటిన్ వర్డ్. దాని అర్థం చిన్న గది. ఇక్కడ చూడండి. ఏదైనా చెట్టు బెరడుని గానీ, లేదా ఉల్లి పొరని కానీ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఇలా హనీకోంబ్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తుందనమాట. ఈచ్ స్ట్రక్చర్ ఈజ్ ఎ సెల్. ఒక్కొక్క నిర్మాణం, ఒక్కొక్క షేపు, ఒక్కొక్క సెల్ అనమాట. ఆ సెల్ మధ్యలో ఉన్న డాట్ అది కేంద్రకం. కణాలను 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుగొన్నాడు. అతను ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. 1674 ఇతను లూవెన్‌హాక్ అనే అతను ఈ సెల్స్‌ని 1674లో పరిశీలించాడనమాట. ఎలా పరిశీలించాడు? మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో. అంటే రాబర్ట్ హుక్ తయారు చేసిన దానికన్నా ఇంకొంచెం ఆహ్, బెటర్ సూక్ష్మదర్శిని తయారు చేసి అప్పుడు పరిశీలించారు. అయితే చెరువులో స్వచ్ఛమైన నీటిలో కూడా జీవకణాలు ఉన్నాయని మొదటిసారిగా కనిపెట్టింది లూవెన్‌హాక్. 1831లో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఇందాక పిక్చర్‌లో మనం కణం మధ్యలో ఒక డాట్ లాంటిది చూసాం కదా! అది కేంద్రకం అన్నమాట. దాన్ని 1831లో రాబర్ట్ బ్రౌన్ అనే ఆయన కనుగొన్నాడు. పర్కంజే 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించారు. అంటే ఈ కణంలో జీవ పదార్థం అనే పేరు మొదటిగా తీసుకొచ్చింది పర్కంజే ఇన్ 1839. అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం యొక్క ప్రాథమిక ప్రమాణం, కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఇద్దరు జీవశాస్త్రజ్ఞులు వారెవరంటే ష్లీడర్ మరియు ష్వాన్. ష్లీడర్ అనే ఆయన 1838లోను, ష్వాన్ అనే ఆయన 1839లోను సమర్పించారనమాట. ఈ కణం యొక్క కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అని చెప్పిన శాస్త్రవేత్తలు ఇద్దరు. లీడన్ మరియు ష్వాన్. లీడన్ 1838లో చెప్పారు. ష్వాన్ 1839లో నిర్ధారించారనమాట. కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుండే ఉద్భవిస్తాయి. అంటే ఆల్రెడీ ఉన్న కణాలు, ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న కణాల నుంచి కొత్త కణాలు ఉద్భవిస్తాయన్నమాట. సో, ఇలా సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని విర్కోవ్ అనే శాస్త్రవేత్త 1855లో మరింతగా దీని గురించి వివరించారన్నమాట. 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం వల్ల కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడం, అర్థం చేసుకోవడం చాలా సులభతరం అయింది. ఇందులో నుంచి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ శాస్త్రవేత్తల గురించి లేదా వాళ్ళు నిర్ధారించిన వాటి గురించి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే డిఎస్సికైనా, టెట్‌కైనా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అన్ని కణాలు మరి ఆ పరిమాణం, ఆకారంలో ఒకే విధంగా ఉంటాయా? చూద్దాం రండి. చూడండి ఇక్కడ. క్రింది చిత్రాన్ని చూడండి. మానవ శరీరంలోని కొన్ని కణాలను పరిశీలించండి. ఇది నునుపు కండర కణజాలం. కండర కణజాలం చూడండి ఎలా పొడవుగా డిఫరెంట్‌గా ఉంది. రక్త కణాలేమో కొంచెం గుండ్రని ఆకారంలో ఉంటాయి. నాడీ కణం, నర్వ్ సెల్ చూడండి పొడవుగా చాలా ఆకారంలో మిగతా వాటితో పోల్చినప్పుడు చాలా విచిత్రంగా డిఫరెంట్‌గా ఉందన్నమాట. ఇది అండం. అస్థి కణం, శుక్ర కణం, క్రొవ్వు కణం. ఈ ఒక్కొక్క కణం ఒక్కొక్క ఆకారాన్ని పోలి ఉంటుందన్నమాట. సేమ్ ఇన్ఫర్మేషన్ హియర్ గివెన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఒకటి మిస్ అయ్యాను. సీ ద ఇన్నోవేషన్ ఆఫ్ ద మాగ్నిఫైయింగ్ లెన్స్. Innovation of the magnifying lens led to the discovery of microscopic world. ఈ మాగ్నిఫైయింగ్ లెన్సెస్‌ని ఇన్నోవేట్ చేయడం అనేది ఈ డిస్కవరీ చేయడం అనేది మైక్రోస్కోపిక్ వరల్డ్ అంటే చిన్న చిన్న వస్తువులు చూడడానికి చాలా అంటే నేకెడ్ ఐ మన కంటితో చూడలేని వాటిని చూడడానికి చాలా సహాయపడింది. ఇట్ ఈస్ నౌ నోన్ యాజ్ ద సింగిల్ సెల్ మే కన్స్టిట్యూట్ ఏ హోల్ ఆర్గానిజమ్స్ యాజ్ అమీబా,
క్లమిడోమోనస్, పారామీషియం అండ్ బ్యాక్టీరియా. అంటే సెల్స్ ఓన్లీ ఒక్క సెల్, ఒక సింగిల్ సెల్‌తో కూడా ఆర్గానిజమ్స్ ఏర్పడిన ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. అవేంటి? అమీబా, సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్, అమీబా, క్లమిడోమోనస్, పారామీషియం అండ్ బ్యాక్టీరియా. ఇవన్నీ ఒకే ఒక్క సెల్‌తో నిర్మించబడి ఉంటాయి. దీస్ ఆర్గాన్స్ ఆర్ కాల్డ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. అవి ఒక్క సెల్‌తోనే నిర్మించబడి ఉండడం వల్ల వాటిని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. ఆన్ ద అదర్ హ్యాండ్, మెనీ సెల్స్ గ్రూప్ టుగెదర్ ఇన్ ఎ సింగిల్ బాడీ and assume different functions into form of various body parts in the multicellular organisms such as fungi, plants and animals. So మన హ్యూమన్స్లో కూడా హ్యూమన్స్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ బాడీ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. హ్యూమన్ ఆల్సో మల్టీసెల్యులర్ ఆర్గానిజం. చాలా రకాల సెల్స్తో మన బాడీ నిర్మితమై ఉంటుంది. ఒక్కొక్క టైప్ ఆఫ్ సెల్స్ ఒక్కొక్క విధమైన ఫంక్షన్స్ని అంటే పనిని నిర్వర్తిస్తాయన్నమాట. సెల్ డివైడ్ టు ప్రొడ్యూస్ సెల్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్. సెల్స్ అనేవి ఏర్పడడానికి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న సెల్ భాగాలుగా విడిపడి ఒక్కొక్క భాగం ఒక్కొక్క సెల్గా రూపొందుతుందన్నమాట. ఆల్ సెల్స్ దస్ కమ్స్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. లుక్ హియర్, దిస్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. స్మూత్ మస్క్యులర్ సెల్, స్మూత్ మజిల్ సెల్, blood cell, nerve cell, bone cell, the fat cell, sperm, ovum. Different cells are in the different shapes and sizes. ఇక్కడ చూడండి, అమీబా, క్లమిడోమోనస్, పారామీషియం మరియు బ్యాక్టీరియాల్లో ఒకే కణం మొత్తం జీవిగా ఏర్పడుతుంది. వీటిని ఏమంటారు? ఇంగ్లీష్లో అయితే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని, లేదా తెలుగులో అయితే ఏకకణ జీవులు అంటారు. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువుల్లో అనేక కణాలు శరీరంలో సమూహాలుగా ఏర్పడి వివిధ పనుల కోసం వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి. మన హార్ట్, లంగ్స్, మజిల్స్, బ్రెయిన్, స్కల్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్తో నిర్మితమై ఒక్కొక్క పని నిర్వర్తిస్తూ ఉంటాయన్నమాట. కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజించబడతాయి. ఈ విధంగా అన్ని కణాలు పూర్వకణం నుంచి ఏర్పడతాయి. కణాలన్నీ కూడా ఆల్రెడీ ఉన్న పూర్వకణాల నుంచి ఏర్పడతాయట. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద సెల్ మేడప్ ఆఫ్? సెల్ దేంతో తయారు చేయబడింది? వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ అ సెల్? దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇఫ్ వీ స్టడీ ఎ సెల్ అండర్ ద మైక్రోస్కోప్, వీ వుడ్ కమ్ అక్రాస్ 3 features in almost every cell. 3 features almost in every cell. That is plasma membrane, nucleus and cytoplasm. ముఖ్యంగా సెల్ని మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు 3 ముఖ్యమైన విషయాలు గమనించవచ్చు. ఒకటి ప్లాస్మా మెంబ్రేన్, న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. ఇవన్నీ ఏం చేస్తాయి? ఆల్ యాక్టివిటీస్ ఇన్సైడ్ ద సెల్ అండ్ ఇంటరాక్షన్ ఆఫ్ ద సెల్ విత్ ఎన్వైర్న్మెంట్ ఆర్ పాసిబుల్ డ్యూ టు ద ఫీచర్స్. అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి అవి కొన్ని ఫంక్షన్స్ని నిర్వర్తిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ లెట్స్ లెర్న్ అబౌట్ ద ప్లాస్మా మెంబ్రేన్. వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఆర్ ఇట్ ఈస్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. ఇది ఏం చేస్తుందో చూద్దాం. దిస్ ఈస్ ద అవుట్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద సెల్ that separates the contents of the cell from its environment, external environment. ఈ ప్లాస్మా మెంబ్రేన్ లేదా సెల్ మెంబ్రేన్ అనేది అవుట్ మోస్ట్ కవరింగ్ పార్ట్ ఆఫ్ ద సెల్. ఇది ఏం చేస్తుంది? ద కంటెంట్ సెపరేట్స్ ద కంటెంట్ ఆఫ్ ద సెల్ ఫ్రమ్ ఇట్స్ ఎక్స్టర్నల్, బయట వాతావరణం నుంచి దాని లోపల ఉండే భాగాలని సెపరేట్ చేస్తుంది. ద ప్లాస్మా మెంబ్రేన్ allows or permits the entry and exist some of materials in and out of the cell. So plasma membrane ఏం చేస్తుంది? it allows the entry or exist some materials in or out. పదార్థాలు, సెల్లోని పదార్థాలు బయటికి వెళ్ళడానికి లేదా లోపలికి రావడానికి ఇది సహాయపడుతుంది అన్నమాట. సో ఆ మెటీరియల్స్ అనేది లోపలికి, అవసరమైన మెటీరియల్స్ లోపలికి, అనవసరమైన మెటీరియల్స్ బయటికి పంపించేది ఎవరు అంటే ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. It
ఇట్ ఈస్ ఆల్సో ప్రివెంట్ ద మూవ్‌మెంట్ ఆఫ్ సమ్ అదర్ మెటీరియల్స్. కొన్ని అన్నెసెసరీగా మూవ్ అయ్యే మెటీరియల్స్‌ని నిరోధిస్తుంది. ప్రివెంట్ చేస్తుందనమాట. అవసరం లేని వాటిని. ద సెల్ మెంబ్రేన్ దర్‌ఫోర్ ఈస్ కాల్డ్ ఏ సెలెక్టివిటీ పర్మియబుల్ మెంబ్రేన్. సెలెక్టివిటీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటే అవసరమైన పదార్థాలను మాత్రమే అలో చేస్తుంది. అనవసరమైన వాటిని ప్రివెంట్ చేస్తుందనమాట. So look here, some substances, look at this. Some substances like carbon dioxide or oxygen can move across the cell membrane by processing called diffusion. ఈ డిఫ్యూజన్ అనేది మనం ప్రీవియస్ లెసన్స్‌లో నేర్చుకుని ఉంటాము. డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ లేదా ఆక్సిజన్ సెల్ మెంబ్రెయిన్ ద్వారా లోపల నుంచి బయటికి లేదా బయట నుంచి లోపలికి వెళ్తుందన్నమాట. External environment, the concentration of the CO2 is low as compared to the inside the cell. As soon as there is a difference of the concentration of CO2 inside and outside cell, CO2 moves out of the cell from the region of high concentration to region of low concentration outside the cell by the processing of diffusion. సెల్ ఇన్సైడ్ ద ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ అంటే బయట ఉండే ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్లో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈజ్ లో యాజ్ కంపేర్ టు ద ఇన్సైడ్. సెల్లో కంపేర్ చేస్తే సెల్ బయట తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఉంటుందన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ దెర్ ఈజ్ అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, యాజ్ సూన్ యాజ్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 inside and outside the cell, CO2 moves out the cell. అలా బయట వాతావరణం సెల్ బయట CO2 కాన్సన్ట్రేషన్ తక్కువ, ఇన్సైడ్ లోపల ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా CO2 అనేది లోపల వైపు గాఢత ఎక్కువగా ఉన్న CO2 బయటికి మూవ్ అవుతుంది. సో ఫ్రమ్ ద రీజియన్ ఆఫ్ ద హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది అనమాట. టు రీజన్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ అవుట్ సైడ్ ద సెల్ బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూషన్. ఈ డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ కార్బన్ డైఆక్సైడ్ గాఢత ఎక్కువగా ఉన్న ప్రదేశం నుంచి తక్కువగా ఉన్న ప్రదేశానికి సెల్ మెంబ్రెయిన్ ద్వారా డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా బయటికి వస్తుంది అన్నమాట. సిమిలర్లీ O2 enters the cell by the process of diffusion when the level or concentration of O2 is decreases. O2 లెవెల్ డిక్రీజ్ అయినప్పుడు సెల్ లోపల O2 లెవెల్ డిక్రీజ్ అయినప్పుడు ఆక్సిజన్ కూడా O2 మీన్స్ ఆక్సిజన్ ఆల్సో ఎంటర్ ఇన్ టు ద సెల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూషన్. Thus diffusion plays an important role exchanging the gases as well as the cell external environment. Diffusion plays an important role in the gaseous exchange between the cell as well as the cell and its external environment. Water is also obey the law of diffusion. The movement of water molecules through such a selectively permeable membrane is called osmosis. చాలా ఇంపార్టెంట్, బిట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. వాటర్ సెల్ మెంబ్రెయిన్ ద్వారా పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా రావడాన్ని ఆస్మోసిస్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్మోసిస్. సూక్ష్మదర్శిని ద్వారా ఒక కణాన్ని అధ్యయనం చేసినప్పుడు దాదాపు ప్రతి కణంలో 3 లక్షణాలను మనం చూస్తాం. ఏంటవి? మూడింటిని గమనించవచ్చు. అవి ప్లాజ్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం. ఈ ప్లాజ్మా పొర యొక్క డ్యూటీస్ ఏంటి, ఫంక్షన్స్ ఏం చేస్తుంది? కణం యొక్క పదార్థాన్ని బాహ్య వాతావరణం నుండి వేరు చేసి ప్లాస్మా పొర కణం యొక్క పదార్థాన్ని బాహ్య వాతావరణం నుండి వేరు చేసి బయట పొర కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని, నిష్క్రమణను అంటే ప్రవేశించడాన్ని లేదా ప్రవేశించకుండా ఉండడాన్ని ప్లాస్మా పొర అనుమతిస్తుంది అనమాట. ప్రవేశించడాన్ని లేదా బయటికి వెళ్ళడాన్ని, నిష్క్రమించడం అంటే బయటికి వెళ్ళడం. ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికలను కూడా నిరోధిస్తుంది. అంటే అన్నెసెసరీగా మూవ్ అయ్యే వాటిని, అవసరమైన పదార్థాలు కూడా కొన్నిసార్లు బయటకు వెళ్ళడం లేదా బయట పదార్థాలు లోపలికి రావడాన్ని ఇది నిరోధిస్తుంది. కాబట్టి కణత్వచంను వర్ణాత్మక పారగమ్యత త్వచం లేదా విచక్షణ స్తరం అంటారు.
డయాక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకు వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. కార్బన్ డయాక్సైడ్ లేదా ఆక్సిజన్ లాంటి వాయువులన్నీ కణత్వచం ద్వారా లోపలికి లేదా అవసరమైనప్పుడు బయటికి ఏ ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి? వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. అర్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతూ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, CO2 అంటే కార్బన్ డయాక్సైడ్. కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే CO2 గాఢత తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉన్నప్పుడు కణం లోపల వెలుపల CO2 గాఢతల వ్యత్యాసం ఉన్న వెంటనే ఏమవుతుంది? CO2 వ్యాపన ప్రక్రియ ద్వారా కణం లోపల అధిక గాఢత ఉన్న ప్రాంతం నుండి కణం వెలుపల తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతుందన్నమాట. అంటే లోపలి వాతావరణంలో బయట వాతావరణంలో ఉన్న CO2 డిఫరెన్స్ కారణంగా ఎక్కువ గాఢత కలిగిన ప్రాంతం నుండి తక్కువ గాఢత కలిగిన ప్రాంతానికి కదులుతుంది. దీని ద్వారా ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా. అలాగే ఆక్సిజన్ కూడా అదేవిధంగా కణం లోపల O2 తగ్గినప్పుడు వ్యాపనం ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ కూడా కణంలోకి ఈ డిఫ్యూజన్ అనే ప్రక్రియ ద్వారా వ్యాపన ప్రక్రియ ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. అందువల్లే వ్యాపనం కణాల మధ్య మరియు అలాగే ఒక కణం మరియు బాహ్య కణ వాతావరణంల మధ్య వాయువుల మార్పిడిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. అంటే ఈ వ్యాపనం అనే ప్రాసెస్ ద్వారానే సెల్లోకి నీరు పోవడం లేదా లోపల ఎక్స్ట్రా ఉన్న వాటర్ సెల్ నుంచి బయటకు రావడం అనేది ఈ వ్యాపన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. అటువంటి వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ద్రవాభిసరణం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆస్మోసిస్ అంటారు. తెలుగులో ద్రవాభిసరణం అంటారు. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణం అంటారు. అంటే వర్ణాత్మక పారగమ్య త్వచం అంటే సెల్ మెంబ్రేన్ ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనం. ఇక్కడ నీరు గాఢత అధికంగా ఉన్న వైపుకి వ్యాపిస్తాయట. అలా వ్యాపించడాన్ని ద్రవాభిసరణం అంటారు. The movement of water across the plasma membrane is also affected by the amount of substance dissolved in water. అంటే వాటర్లో డిజాల్వ్ అయి ఉన్న ఆ సబ్స్టెన్స్ యొక్క గాఢత మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. Thus, osmosis is the net diffusion of water across selectively permeable membrane towards a higher solute concentration. అంటే వాటర్లో డిఫ్యూజ్ అయి ఉన్న ఏదైనా సబ్స్టెన్స్ మీద వాటర్ ఎటు వెళ్తుంది అనేది, అంటే లోపల నుంచి బయటగా బయట నుంచి లోపలికి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆస్మోసిస్ గురించి. వాటర్ ఎలా పాస్ అవుతుంది, ఏ పదార్థం నుంచి అంటే ఏ కాన్సన్ట్రేషన్ నుంచి ఏ కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతుంది అనేది ఎగ్జాంపుల్. Remove the shell of egg by dissolving it in dilute hydrochloric acid. The shell is mostly calcium carbonate. A thin outer skin now encloses the egg. Put the egg in the pure water and observe after 5 minutes. What do we observe? The egg swells because water passes into it by osmosis. ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా వాటర్ సెల్లోనికి ఆ సన్నటి పొర ద్వారా లోపలికి పోతుంది అన్నమాట. ఎగ్షెల్ ఏమవుతుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్లో పెట్టడం వల్ల ఎగ్షెల్ అంతా కరిగిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. సో పల్చటి పొరతో ఎగ్ మిగిలిపోతుంది. దాన్ని నీళ్ళలో 5 minutes ఉన్నప్పుడు అది ఉబ్బుతుంది, వాటర్ని లోపలికి అబ్జర్వ్ చేసుకుంది. సో ద ఎగ్ swells because water passes into it by osmosis. ఆస్మోసిస్ అనే పద్ధతిలో ద్వారా లోపలికి వాటర్ వెళ్ళడం వల్ల ఉబ్బుతుంది. ప్లేస్ ఏ సిమిలర్ డీషెల్డ్ ఎగ్ ఇన్ అ కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ సొల్యూషన్. అలాగే సెల్ కరిగిపోయిన ఇంకో ఎగ్ని తీసుకొని కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ సొల్యూషన్ అంటే నీటిలో ఉప్పుని కరిగించి ఆ నీటిలో ఉంచమన్నారు. 5 minutes ఉంచి అబ్జర్వ్ చేస్తే ద ఎగ్ ష్రింక్స్. ఎగ్ ఎందుకు ష్రింక్ అయింది?
Why? Water passes out of the egg solution into the salt solution because the salt solution is more concentrated compared to the uh, the the material which is inside the egg. ఎగ్ లోపల పదార్థంతో పోల్చినప్పుడు ఎగ్ ఉన్న వాటర్ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్, అంటే సాల్ట్ పదార్థం ఎక్కువ డైల్యూట్ అయి ఉందన్నమాట. సో ఇట్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్. దట్స్ వాట్ ద వాటర్ ఈజ్ గాట్ అవుట్ ఫ్రమ్ ద ఎగ్ అండ్ ఎగ్ స్ట్రింగ్స్. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఎగ్గును కరిగించినప్పుడు ఎగ్షెల్ తొలగిపోతుంది. ఇప్పుడు సన్నని వెలుపల పొర ఉన్న గుడ్డుని తీసుకుని ఆ గుడ్డును స్వచ్ఛమైన నీటిలో 5 నిమిషాలు వేస్తే ఏమవుతుంది? ద్రవాభిసరణం అనే పద్ధతి ద్వారా నీరు గుడ్డులోకి వెళుతుంది కాబట్టి గుడ్డు ఉబ్బుతుంది. అదే అధిక గాఢత గల ఉప్పు ద్రావణంలో వేస్తే ఏమవుతుంది? అధిక గాఢత గల ఉప్పు ద్రావణంలో ఇదే విధంగా పెంకు తొలగించబడిన గుడ్డుని 5 నిమిషాలు ఉంచినట్లయితే అది కుచించుకుపోతుంది. ఎందుకంటే బయట ఉన్న ఆ షెల్ వాల్ బయట ఉన్న వాటర్ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అనమాట. అంటే ఉప్పు గాఢత ఎక్కువగా ఉన్నందువల్ల లోపల ఉన్న నీరంతా బయటికి వచ్చేస్తుంది. అంటే ఉప్పు ద్రావణంలోకి ప్రవేశిస్తుంది అనమాట. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమం యొక్క నీటి గాఢత కణంలోని నీటి గాఢతకు సమానంగా ఉంటే నీటికి కణత్వచానికి గుండా నికర కదలిక ఉండదు. అంటే లోపల కణానికి బయట ఉన్న నీటి యొక్క గాఢత లోపల ఉన్న పదార్థం యొక్క గాఢత సమానంగా ఉంటే నీరు లోపలికి వెళ్ళడం లేదా బయటకు వెళ్ళడం జరగకుండా కదలిక లేకుండా అలాగే ఉంటుందన్నమాట. అటువంటి ద్రావణాన్ని సమగాఢత ద్రావణం అంటే ఐసోటోనిక్ అంటారు. అలా లోపలి వైపు సెల్ బయట వైపు లేదా సెల్ లోపలి వైపు ఉన్న పదార్థంలోని నీటి గాఢత సేమ్గా ఉండి నీరు ప్రసరించకపోయినట్లయితే అటువంటి దాన్ని ఐసోటోనిక్ అంటారు. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలో నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువగా ఉంటే, కణం ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువగా ఉంటే బయట ద్రవం ఎక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కనుక కణం ద్రవాభిసరణం ద్వారా నీటిని కోల్పోతుంది. అటువంటి ద్రావణాన్ని అధిక గాఢత గల ద్రావణం హైపర్టోనిక్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ ఎక్షల్ని తొలగించి మనం ఉప్పు నీటిలో వేయడం వల్ల అది నీటిని కోల్పోయింది కదా, కుచించుకుపోయింది కదా. దట్ ప్రాసెస్ ఇస్ హైపర్టోనిక్. కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడికి వ్యాపన ముఖ్యమైనది. దీనికి అదనంగా కణం దాని పరిసరాల నుంచి పోషణను కూడా పొందుతుంది. ఇవన్నీ చేయడానికి పోషణ శక్తి కావాలి కదా. శక్తి వినియోగాన్ని బట్టి అవసరమయ్యే రవాణా వ్యవస్థ ద్వారా వివిధ అణువులు కణం లోపల మరియు వెలుపలికి ప్రసరిస్తాయి. ప్లాస్మా పొర మృదువైనది. లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. ప్లాస్మా పొర దేంతో తయారవుతుంది? మృదువైన లిపిడ్స్ మరియు ప్రోటీన్స్ ద్వారా రూపొందించబడుతుంది అన్నమాట. ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని ఎలక్ట్రిక్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే మనం చూడగలం. కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారం ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియను ఎండోసైటోసిస్ అంటారు. అమీబా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తుంది. ఇది సాగే గుణం ఉండడం వల్ల దాన్ని చుట్టుముట్టి లోపలికి వెళ్ళేలాగా చేస్తుందట. అమీబా ఆహారం తీసుకునే పద్ధతిని ఏమంటారు? ఎండోసైటోసిస్ అంటారు. Cell membrane also enables the cell to envelop of food and other materials from its external environment. Such processes are known as endocytosis. Amoeba acquires its food through such process. Which process? Endocytosis. Plasma membrane is flexible and it is made up of organic molecules called lipids and proteins. This is the topic which is about the cell and one of the cell organelle which is plasma membrane or cell membrane. ఇంగ్లీష్లో అయితే సెల్ మెంబ్రేన్ అంటారు, తెలుగులో ప్లాస్మా పొర లేదా కణత్వచం.
ఇది ఈ యొక్క డ్యూటీస్‌ని అంటే లోపల నుంచి బయటకి, బయట నుంచి లోపలికి పదార్థాన్ని డిఫ్యూజన్ అనే వ్యాపనం అనే ప్రాసెస్ ద్వారా లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి పంపిస్తుంది. థాంక్ యూ.